యాదగిరిగుట్ట ఆలయంలో బాలుడికి పని ప్రమాదం తప్పింది. దర్శన క్యూలైన్ గ్రిల్లో బాలుడి తల ఇరుక్కుపోయింది. తోటి భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం హైదరాబాద్ బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చారు బాలుడి కుటుంబ సభ్యులు. ఉదయం ప్రత్యేక క్యూలైన్ లో వేచి ఉన్న సమయంలో దయాకర్ అనే బాలుడు తలను గ్రిల్లో పెట్టి బయటవైపు చూస్తుండగా తల అందులో ఇరుక్కుపోయింది. తోటి భక్తులు స్పందించి గ్రిల్ రాడ్లను పక్కకు జరిపి ఇరుక్కున్న బాలుని తలను బయటకు తీశారు. యాదగిరిగుట్ట ఆలయంలో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. దర్శన క్యూలైన్ గ్రిల్లో బాలుడి తల ఇరుక్కుపోయింది. తోటి భక్తులు గమనించి గ్రిల్ నుంచి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం హైదరాబాద్ బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చారు బాలుడి కుటుంబ సభ్యులు. ఉదయం ప్రత్యేక క్యూలైన్ లో వేచి ఉన్న సమయంలో దయాకర్ అనే బాలుడు తలను గ్రిల్లో పెట్టి బయట వైపు చూస్తుండగా తల అందులో ఇరుక్కుపోయింది. తోటి భక్తులు స్పందించి గ్రిల్ రాడ్లను పక్కకు జరిపి ఇరుక్కున్న బాలుడి తలను బయటకు తీశారు. ప్రతి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, యాదాద్రి కొండపైన ఈ రోజు ఒక బాలుడికి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి బోడుప్పల్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ తన కుటుంబ సభ్యులతోటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి నిన్న సాయంత్రం రావడం జరిగింది. అయితే ఏదైతే తలనీలాలకు సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి అన్ని ముగించుకున్న తర్వాత ఈ రోజు ఉదయం స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో వేచి ఉన్న సమయంలో ఏదైతే క్యూ లైన్ కి గ్రిల్స్ ఏదైతే కిటికీల టైపు ఉంటున్నాయో ఆ గ్రిల్స్ వద్ద వీళ్ళంతా కూడా వేచి చేస్తున్న సమయంలో బోడుప్పలకు చెందినటువంటి దయాకర్ అనే బాలుడు బయట వైపు చూస్తూ ఆ గ్రిల్స్ మధ్యలో నుంచి తల పెట్టి బయట వైపు చూస్తున్న సమయంలో ఆ తల ఒక్కసారిగా బయటి వైపు రావడంతో మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నంలో రాకపోవడంతో బాలుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఏడుస్తూ ఉండడంతో పక్కన ఉన్నటువంటి భక్తులందరూ కూడా గమనించి ఆ గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రెండు వైపుల నుంచి ఇటువైపు గ్రిల్స్ ను అటువైపు గ్రిల్స్ ను కొంచెం వెడల్పు చేయడంతో బాలుడి తల బయటికి తీయడం జరిగింది. దీంతో కొంత బాలుడికి మాత్రం స్వల్ప గాయాలు కావడం జరిగింది. కానీ ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పబ్లిక్ కూడా అంటే భక్తులు కూడా ఎక్కువ ఉండడంతో కొంత అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి గ్రిల్స్ చిన్న బాలుడు కావడం ఆ తల అందులోకి వెళ్లి వెనక్కి తీసే సమయంలో రాకపోవడంతో కొంత బాలుడి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందడం జరిగింది. కానీ భక్తులు మాత్రం వెంటనే స్పందించి గ్రిల్స్ ని వేరు చేయడంతో బాలుడి తల బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. భక్తులు ఎక్కువగా ఉండడంతో ఈ ఘటనతోటి ఒక్కసారిగా అక్కడ ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. మొత్తానికైతే బాలుడిని సురక్షితంగా బయటికి తీయడంతో భక్తులైతే ఊపిరి పీల్చుకున్న ఘటన అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్యూ లైన్ లో మాత్రం చోటు చేసుకుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య. ఏం